ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపుగా ఒక్క కార్పొరేషన్ 7 మున్సిపాలిటీల్లో దాదాపుగా కాంగ్రెస్ హవా నడిచిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ దాదాపుగా ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన కౌంటింగ్లో దాదాపుగా ఎంతో ఉత్కంఠభరితంగా ఉన్నటువంటి ఈ కౌంటింగ్ దాదాపుగా కాంగ్రెస్ మరి కైవసం చేసుకుందనే చెప్పుకోవచ్చు. ఒకవైపున ఈ 7 మున్సిపాలిటీలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఎదులాపురం కావచ్చు, వైరా కావచ్చు, కల్లూరు కావచ్చు, సత్తుపల్లి కావచ్చు, అదేవిధంగా మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి అసూరపేట, ఇల్లెందులో కూడా మరి దాదాపుగా కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకుని సమరాలను చేసుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. మరొక వైపున కొత్తగూడెం కార్పొరేషన్లో కూడా దాదాపుగా ఇప్పటి కౌంటింగ్ హోరాహోరీగా నడుస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏదైనా దాదాపు ఇప్పటి వరకు మరి 4 గంటల వరకు కూడా దాదాపుగా కొత్తగూడెం కార్పొరేషన్లో దాదాపుగా సిపిఐ కాంగ్రెస్ అన్నట్లుగా మరి అక్కడ కౌంటింగ్ కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనా మొత్తానికి గతంలో మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, మరి తప్పకుండా తాము కైవసం చేసుకుంటామని చెప్పి కాంగ్రెస్ నేతలతో పాటు మరి మంత్రులు కూడా స్వయంగా చెప్పారు. అదేవిధంగానే ఇప్పటికి దాదాపుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాను మరి క్లీన్ స్వీప్ చేసి మరి వారు కాంగ్రెస్ పార్టీ ఆధీనం వారు స్వాధీనం చేసుకున్నట్టుగా కనపడతా ఉంది. అదేవిధంగా దాదాపుగా ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యల పట్ల కూడా తమకు అంచనా ఉంది, తమ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజలు తమకు ఓట్లేసి గెలిపిస్తారనేటువంటి ఒక నమ్మకంతోనే అభ్యర్థులు నిలబెట్టి వారు ప్రచార రంగంలోకి దిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో దాదాపుగా అభ్యర్థులు కూడా ఒకవైపు తమ ప్రభుత్వం, మరొక వైపున తమ మంత్రులు తమ అభివృద్ధికి సహకరిస్తారని చెప్పి ప్రజలు నమ్మి కూడా ఇప్పటికీ ఈ దాదాపుగా 7 మున్సిపాలిటీలో కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనా మరి రానున్న రోజుల్లో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఒకవైపున గెలిచినటువంటి ఆనందం, మరొక వైపున ఆయా డివిజన్లో ఆయా వార్డులలో ఉన్నటువంటి మరి సమస్యల పట్ల ప్రజల నుంచి మరి ఏ విధంగా మరి సమస్యలను స్వీకరిస్తారు, వారి సమస్యలను పరిష్కారానికి ఏ విధంగా దోహదపడతారనేటువంటిది వేచి చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా దాదాపుగా ఇప్పటికీ మరి ఉదయం 8 గంటల నుంచి దాదాపుగా ఇప్పటి సాయంత్రం వరకు మరి ఈ కౌంటింగ్లో మరి ప్రతి వార్డులో కూడా కౌంటింగ్లో ఉత్కంఠభరితంగా ఆయా అభ్యర్థులు కావచ్చు, వారి అనుచరులు కావచ్చు, మరి ఉత్కంఠభరితంగా కౌంటింగ్ వద్ద కొద్దిగా కోలాహలంగా ఉండి మరి కేరింతలతోని మరి సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు ఓడిన అభ్యర్థులు మరి తిరుగుముఖం పట్టి నిరాశతో ఇంటికి వెళ్ళిపోతుండగా, మరొక వైపున గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు మొత్తానికి సంబరాలతో మామూలు కాలుస్తూ స్వీట్లు పంచుతూ కేరింతలతో సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కూడా మనకు కనబడతా ఉంది. అదేవిధంగా మొత్తానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి వ్యవసాయ రెవెన్యూ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డి శబ్దం చేసినట్టుగా ఈ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలన్నింటినీ మేము క్లీన్ చీప్ చేయబోతున్నాం, తప్పకుండా ప్రజలు మాకు పట్టం కడతారని చెప్పి ఏ విధంగా అయితే చెప్పారో అదే పద్ధతిలో ఈరోజు మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలని క్లీన్ చీప్ చేసి వారి మాటను నిలబెట్టుకుంటారనేటువంటి చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి పొంగులేటి గారి మార్కు ఈ ఉమ్మడి జిల్లాలో కనపడిందంటే అవుననే సమాధానం కూడా వస్తూ ఉంది. మొత్తానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ శ్రేణుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి శ్రేణుల్లో మొత్తం కూడా ఒకవైపున సంబరాలు అమరాయని అంటుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో వెంకటేశ్వర్లు, వి5 న్యూస్, ఖమ్మం నుంచి.